ఆదిశంకరాచార్యులు సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించిన మహనీయులు. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా 4 పీఠాలను స్థాపించి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించారు. ఆ మహనీయుని శివుని అంశగా భావించి ఆయన జయంతిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి రోజున ఘనంగా నిర్వహించుకుంటారు. నేడు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం శ్రీ గణేష్ శారద శంకరాలయం గాయత్రీనగర్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆదిశంకరాచార్యుల వారికి పంచసూక్త ఫల పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ, భోజన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో నేదునూరి వామన్ రావు, పూరం ప్రేమచంద్రరావు, ఉపేంద్ర శర్మ, హరిశంకర్ శర్మ, జీవి రంగారావు, సి రామ్మోహన్, విఠల్ శర్మ, నాగన్న భాస్కర్ శర్మ, కిషన్ శర్మ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. షణ్మతాలతో అంటే 6 మతాలు మాత్రమే ప్రముఖమైనవి, వాటినే మనం అన్నిట్లో కూడా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క అన్ని మతాలన్నింటి ఖండించుకుంటూ 6 మతాలను మాత్రం స్థాపించినారు. ఆ 6 మతాలే ఇప్పుడు మనకున్నాయి. అలాంటి 6 మతాలలో ఉండాల్సినటువంటి యొక్క మనం మన జీవనంలో ఉండేటువంటి యొక్క సర్వ విధాలైనటువంటి యొక్క ఉపనిషత్తులను కానీ వేదాలను కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి, లేకుంటే దేవుడు ఉంటే వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎట్లుండాలి, మన జీవుడు ఎట్లా ఉండాలి, వారు చెప్పినది ఏంటంటే దేవుడికి భేదం లేదు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. అంటే ఈ మానవ శరీరంలో ఉండేటువంటి యొక్క దేహం ఏదైతే ఉందో ఇదే దేవాలయం. ఈ దేవాలయంలో ఉండేటువంటి యొక్క జీవుడు ఎవరైతే ఉన్నాడో అతడే దేవుడు. కాబట్టి ఆ దేవుడికి జీవుడికి వేరు లేదు, ఇదే ప్రపంచం. మీకు కనిపించదంతా కూడా మిథ్య ప్రపంచం. కానీ ఆ మిథ్య లేకుంటే నువ్వు బతకలేవు. కాబట్టి ఇలా మిథ్యంలో నుంచి నువ్వు బయటకు రావాలంటే భక్తి మార్గంలో కానీ, కర్మ మార్గమే కానీ, యోగ మార్గం ద్వారా నువ్వు భక్తిని ఆ మూడింటి ద్వారా నీవు శాశ్వతంగా బయటకు వచ్చేటువంటి విధం ఉంటుందని తెలియజేస్తూ కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు శారదా శంకరాలయం కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు గణేష శంకరాలయం లోపల పెద్ద ఎత్తున శంకరుని అభిషేకము ప్లస్ పోతే అదేవిధంగా వారి జన్మదినం సందర్భంగా నిజంగా పెద్ద ఎత్తున అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వేద పండితులు అదేవిధంగా బ్రాహ్మణ బంధువులు కూడా హాజరై నిజంగా వారి ఇవాళ ఈనాడు ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ కూడా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పరంగా కృతజ్ఞతలు, అభినందనలు.